వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. మార్నింగ్ 6కి వచ్చాను. అన్ఫార్చునేట్గా ఈరోజు మమ్మీ వరమహాలక్ష్మి వ్రతం అండ్ నాగులకు పాలు కూడా పోద్దామని డిసైడ్ అయ్యింది మేము వచ్చినందుకు. సో అందరికీ విష్ హ్యాపీ వరమహాలక్ష్మి వ్రతం. అందరూ వరమహాలక్ష్మి వ్రతాన్ని అందరు చక్కగా చేసుకోవాలని, అమ్మవారు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని, ఆర్థిక ప్రాప్తిని ఆరోగ్య ప్రాప్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మార్నింగ్ 9కి వచ్చాను ఇక్కడ అండ్ ఈవినింగ్ 4కి ఇక్కడ స్టార్ట్ అయ్యి 6 వరకు నేను మా హస్బెండ్ వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళిపోవాలి. అండ్ యాపిల్ బంగారు పడుకుంది. అండ్ మమ్మీ అయితే నేను రాకముందే 5 ప్రసాదాలు చేసి రెడీగా పెట్టింది. మరి ఆ ప్రసాదాలు చేసేద్దామా? లెట్స్ గో. పానకం, వడపప్పు, బెల్లమన్నం, పులిహోర అండ్ రవ్వ కేసరి. సో 5 ప్రసాదాలు అయితే చేసింది మమ్మీ. అండ్ మా ఇంటి వరమహాలక్ష్మి అయితే ఈ విధంగా ఉందన్నమాట. మా ఇంటి మహాలక్ష్మి మమ్మీ చేసింది గైస్ మొత్తం. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుందన్నమాట. సో ఈ 3 yearsలో ఫస్ట్ ఇయర్ మేము బెంగళూరులో వరమహాలక్ష్మి వ్రతం చేసుకున్నాము. అండ్ సెకండ్ ఇయర్ యాపిల్ బంగారు బొజ్జలో ఉండే 6 months ఇంటి అప్పుడు నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద 3rd year అనమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ ఇక్కడ ఉన్నాను, ఈవినింగ్ అక్కడ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో యాపిల్ ఫ్రైడే పుట్టింది కాబట్టి నేను లక్ష్మీదేవి అనుకుంటున్నాను యాపిల్ బంగారంని. అందుకే నేమ్ కూడా తనిష్క శ్రీ అని పెట్టాను. తనిష్క అంటే గాడెస్ ఆఫ్ గోల్డ్ అనమాట. అండ్ శ్రీ అంటే మీ అందరికీ తెలుసు సంపద అని చెప్పి. నేను యాపిల్ని లక్ష్మీదేవి స్వరూపమే అనుకుంటున్నాను అండ్ లక్ష్మీదేవి ప్రసాదమే అని ఫీల్ అవుతున్నాను. సో మేము ఆడపిల్ల పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము, లక్ష్మీదేవి అని ఫీల్ అయ్యి. సో యాపిల్ పసుపు పెడుతున్నందుకు ఏడుస్తున్నావా? ఏం కాదు. ఏమైంది? పసుపు పెడుతున్నందుకు ఏడుస్తున్నావా? అమ్మ నాకు పెట్టు. చూడు యాపిల్ బంగారు ఇడ చూడు, మమ్మీ కూడా పెట్టుకుంటుంది. చూడు. కొత్త క్రాడల్ గైస్, వాళ్ళ అమ్మ ఎంబడబడి ఆర్డర్ చేసుకున్న క్రాడల్ ఇది. ముహూర్తం ఈరోజే, బోనిగా ఈరోజు. ఇది ఫ్లిప్కార్ట్లో ఇది అరౌండ్ 500 అట్లా పడింది. అండ్ దీనికి మేము ఈ స్టాండ్ తీసుకున్నాం అన్నమాట. డాడీ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఓకే, నాగులకు పాలు పోస్తున్నారా? యాపిల్ బంగారు మీ పేరేంటి? హలో ఇవ్వు. సెకండ్ ఫస్ట్ టైం నా మనవరాలతో మేము కూడా నాగులకు పాల్గొనడానికి పోతున్నాము. ఫస్ట్ టైం యాపిల్ బంగారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యాపిల్ అదేంటి, ఇది స్టిక్కర్ కాదు గైస్, ఇది కివీ ఫ్రూట్. నాట్ కివీ, ఇట్స్ అ డ్రాగన్ ఫ్రూట్. యాపిల్ సే హాయ్ టు ఆల్. యాపిల్ మమ్మీ ఈరోజు నువ్వు కూడా గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నావా? ఈరోజు గ్రీన్ లేదంటే రెడ్ కలర్ అని కట్టుకోవాలి అమ్మవారి పూజకు. అండ్ ఇంకొకటి చెప్పనా, నీకు కూడా అది వచ్చింది, నువ్వు కూడా కట్క పెట్టుకున్నావా ఇక్కడ యాపిల్ లాగా? యాపిల్ వినిపించిన కదా, డ్రాగన్ ఫ్రూట్ అది. ఓకే, అందరికీ సే హ్యాపీ వరమహాలక్ష్మి వ్రతం. హ్యాపీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ. అండ్ ఎక్కడికి వెళ్తున్నావు? నాగులకు పాలు పోయడానికి పోతున్నాను. అవునా, ఏమేమి తీసుకున్నావు?
కొబ్బరి, పాలు, కొబ్బరికాయ, పరమన్నం, కుంకుమ, పసుపు, ఫ్లవర్లు. ఓకే. అండ్ మేము ఈరోజు అనుకోకుండా వచ్చినాను కదా, నేను యాపిల్. ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా 2 పిల్లలు లేరు కదా, వాళ్ళ బదులు మా యాపిల్తో పాలు పోపిద్దామని ఫిక్స్ అయినాం. ఇంకా మేమిద్దరం ఆడపిల్లలు వచ్చినాం కదా ఈరోజు. హౌ యు ఆర్ ఫీలింగ్ ఫర్ దట్? మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిండ్రు అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వావ్, థ్యాంక్ యూ. యాక్చువల్గా పాల్గొద్దామని నేను మొన్న చిన్న మహాలక్ష్మి పంచమి రోజు యాక్చువల్గా పాల్గొద్దామని మొన్న అన్న ఆమెకు నేను చెప్పినప్పటిలో ఇంట్రెస్ట్ రాదు. అకస్మాత్తుగా మా పిల్లలు ఇద్దరు వచ్చేవారికి ఆమె చాలా హ్యాపీ. ఈరోజు పాల్గొతాం అని చెప్పి హ్యాపీగా ఉంది ఈరోజు. ఓకే గాయస్, మా విలేజ్లో బొడ్రాయిలు పెట్టి 3 years అవుతుందన్నమాట, కొత్తవి. అయితే మా నగర్కి మా డాడీ ఇప్పించిండు బొడ్రాయి. అండ్ ఇది గడస్తంభం. ఇంకా డాడీ ఎవ్రీడే పూజలు కొనసాగిస్తూనే ఉంటాడు. 1 day కూడా అసలు మిస్ అవ్వదు పూజ చేయడం. అండ్ ఇది వచ్చేసి నాగుల గుడి అన్నమాట, మా ఇంటి దగ్గరనే ఉంటుంది. అండ్ ఇది రావి చెట్టు అండ్ వేప చెట్టు 2 కలిసి ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇక్కడే బిల్వపత్రి చెట్టు కూడా ఉందన్నమాట. యాపిల్, నువ్వు కుంకుమ పెట్టు. కుంకుమ పెడుతున్నావా? యాపిల్ బంగారుకి భక్తి చాలా ఎక్కువ గైస్, నాకంటే ఎక్కువ. ఇక్కడైతే చాలా కూల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మేము సమ్మర్లో ఎక్కువ ఇక్కడే వచ్చి ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలా, ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, చూపియనా? ఆడుకుంటా కూర్చునే వాళ్ళం. ఇది బార్కట్ట, ఇది పచ్చీస్ అనుకుంటా గైస్, ఇది కదా నాయనమ్మ, ఇది పచ్చీస్. ఇక్కడ ఇంకో గేమ్ గైస్, ఈ గేమ్ ఏంటో నాకు తెలీదు. ఈ గేమ్ ఎట్లానో నాకు కొద్దిగా ఐడియా ఉంది. అయితే టూ మెంబర్స్ 4 members ఉంటారు గైస్, ఇక్కడ అక్కడ. అయితే ఇవి 3 సేమ్ అవ్వాలి, అట్లయితే చెక్ అవుతుంది అన్నమాట, నాకు ఐడియా ఉన్నంత వరకు. ఐఎమ్ డన్ గాయస్, నేను పడిపోతున్నా ఇంకా, సో అందుకే కూర్చున్నాం. నేను పడిపోతున్నా కానీ యాపిల్ బంగారు ఇంకా ఫుల్ యాక్టివ్గానే ఉంది. యాక్టివ్. ఇక్కడ యాపిల్ వాళ్ళ మమ్మీ గైస్, ఈమె ఈ యాపిల్ వాళ్ళ మమ్మీ, నేను వాళ్ళ అక్కని ఇక్కడ మా ఊరికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం పాలు పోస్తుంది. గుడ్ గర్ల్. మళ్ళీ పట్టుకో. గుడ్ గర్ల్. యాపిల్ గుడ్ గర్ల్, పాలు మంచిగా పోస్తుంది. అబ్బో యాపిల్, నువ్వు 9 months ఉన్నావు, పాలు పోయడం కూడా నీకు తెలిసింది. అబ్బో, తాత చేతి పట్టుకుంటుందట. ఓం సత్యకండాయ నమః.
ఇద్దరం ఈసారి పాలు పోసాం. యాపిల్ యాపిల్ ఆపలు. యాపిల్ షో మీ యువర్ టీత్స్. టీత్స్ వస్తున్నాయా గైస్? యాపిల్కి మమ్మీ వాయనం ఇస్తుంది. యాపిల్ది ఇది ఫస్ట్ వరమహాలక్ష్మి వ్రతం అన్నమాట. సో యాపిల్ బంగారు లక్ష్మీదేవి మా ఇంటికి అని చెప్పాను కదా, అందుకే యాపిల్ బంగారం మమ్మీ వాయనం ఇస్తుంది. నోట్లో తీయి. అండ్ ఇంకొకటి యాపిల్కి 2 టీత్స్ కింది వస్తున్నాయి. నీ రచ్చు పట్టుకో. పుచ్చుకుంటున్నానమ్మా వాయనం అని చెప్పు. జై జై మహాలక్ష్మి జై, అష్టలక్ష్మి మాత జై, ధనలక్ష్మి జై, అష్టలక్ష్మి ధనలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ప్రసాదించుగాక. పుచ్చుకుంటేనమ్మా వాయనం. గైస్ మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా టైం 4 అవుతుంది. 6 వరకు అక్కడికి వెళ్ళిపోతాం. అండ్ అక్కడ వెళ్ళి కూడా పూజ చేయాలన్నమాట. సో గైస్ వి రీచ్డ్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడు మనం పూజ చేసి ప్రసాదాలు తినేద్దాం.